రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో టీమ్ స్పిరిట్తో పనిచేసి పేదలకు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన డీఆర్సీ సమావేశానికి హాజరయ్యే ముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను కలిసి ఆరా తీశారు. ఎముకల విభాగంలో ఎముకలకు సంబంధించిన చికిత్స నిమిత్తం వచ్చిన వ్యక్తితో మంత్రి మాట్లాడుతూ ఉదయం ఆసుపత్రికి ఎన్ని గంటలకు వచ్చారని అడగ్గా 9 గంటలకు వచ్చానని అతను మంత్రికి తెలిపారు. 9 గంటలకు వచ్చిన రోగులను ఇంతవరకు చూడకపోవడంపై మంత్రి డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి విభాగం, ఐసీయూ, అబా రిజిస్టర్ని మంత్రి తనిఖీ చేశారు. ఐసీయూలో వైద్య సేవలు పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను, వైద్య సేవలను గురించి ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్యామ్ అనే వ్యక్తి మంత్రిని కలిసి తన భార్య అంగవైకల్యంతో మంచాన పడి జీవిస్తుందని, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నామని, దీని స్థానంలో 15,000 రూపాయల పింఛన్ మంజూరు చేయించమని మంత్రిని కోరగా ఆమెకు సంబంధించిన అర్జీని తీసుకుని విచారణ చేయిస్తామని తెలిపారు. ఆ తనిఖీల్లో మంత్రి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు, గంటా మురళి, ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ కదా ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీగా అడ్రస్ చేస్తాం. నేను సుబ్రహ్మణ్యం గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సీ తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గవర్నమెంట్ సభ్యులతో వీళ్ళందరితో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్లు కోరారు. ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళు తిరగాల్సి వస్తుంది. వీల్ చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు, దానికి సంబంధించిన సిబ్బంది లేరు. వీటితో పాటు కొన్ని పరికరాలు, యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. చేద్దాం, మీ అందరు సలహాలు తీసుకుంటాం. అసలు పట్టించుకోరు సార్, అసలు చాలా చీప్గా బిహేవ్ చేస్తారు సార్. చెప్పారు గౌరవ ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని కేసెస్ రెఫర్ చేస్తున్నారు. అంబులెన్స్ అన్నీ కూడా ఖాళీ ఉండట్లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రతి చిన్న కేసు కూడా విజయవాడ వెళ్తాం. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను. సూపరింటెండెంట్ గారు కూడా అదే చెప్పాను. ఇది ఒక టీచింగ్ హాస్పిటల్. సో మనకి యాక్చువల్గా చూస్తే మనకి ఇంకా అద్భుతమైన సేవలు మనం అందించగలుగుతాం. ఎక్కువ మంది డాక్టర్లు మనకు అందుబాటులో ఉండాలి, కానీ ఆ కొరత ఉంది. కాబట్టి నెక్స్ట్ డిఆర్సీలో తప్పకుండా వైద్య ఆరోగ్య శాఖ పైన ప్రత్యేకంగా దృష్టి సారించి, ప్రత్యేకంగా మన ఆసుపత్రి పైన మేము ఎక్కువ ఫోకస్ చేసి మా ప్రజాప్రతినిధులు మీ అందరం కలిసి జాగ్రత్తగా దీన్ని మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చాడు. తప్పకుండా మేము ఎక్కువ చేస్తాం.